హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఇప్పటి వరకు జరిగిన కథలో వసు తన అన్నయ్య ఆదిత్యకి పెళ్ళి జరిగిందన్న విషయం గురించి రాహుల్తో చెబుతుంది కదండి. అక్కడి వరకు అయ్యింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఉదయం రాహుల్ తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. సూర్యకిరణాలు కిటికీలోంచి మెల్లగా అతని ముఖం మీద పడుతుండగా రాహుల్ వాళ్ళ అమ్మ లక్ష్మి ఒక కాఫీ కప్పుతో అతని గదిలోకి వస్తుంది. ఆమె ప్రేమగా అతని ముఖంపై ఉన్న బ్లాంకెట్ను ప్రక్కకు తొలగిస్తూ మెల్లగా రాహుల్ని కదుపుతూ, రాహుల్ రాహుల్ లేరా, చాలా టైం అవుతుంది, ఇదిగో నీకోసం కాఫీ కూడా తీసుకువచ్చాను అంటుందామె. రాహుల్ కళ్ళు మెల్లగా తెరుస్తాడు. మత్తుగా ఉన్న తన కళ్ళతో తన తల్లిని చూసి పెదవులపై చిన్న చిరునవ్వు చిందిస్తూ, అమ్మా, ఎంతసేపయింది నువ్వొచ్చి అంటాడు. చాలాసేపు అయింది రాహుల్. లేచి కాఫీ త్రాగు. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉంచేస్తావేంటి రాహుల్ అని చిందరవందరగా ఉన్న రాహుల్ సెల్ఫ్ను సర్దుతూ చెబుతుంది లక్ష్మి. రాహుల్ లేచి కూర్చుంటాడు. అతడు లేవటాన్ని గమనించిన లక్ష్మి టేబుల్పై ఉంచిన కాఫీ కప్పును అందుకుని ప్రేమగా రాహుల్ చేతికి అందిస్తుంది. రాహుల్ వేడివేడి కాఫీని సిప్ చేస్తూ చిరునవ్వు నవ్వుతాడు. థ్యాంక్ యూ అమ్మా, ఈరోజు నేను మీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్తాను అంటాడు. లక్ష్మి ఆసక్తిగా రాహుల్ వైపు చూస్తుంది. నిజంగానా రాహుల్? ఏంటి, చూద్దాం. అంత సంతోషకరమైన విషయం ఏమిటి? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావేంటి అంటుందామె. చెబుతానమ్మా, కానీ ముందు నేను ఫ్రెష్ అయి వస్తాను. మీరు నాన్నకు కూడా చెప్పండి అంటాడు. రాహుల్ చెప్పే గుడ్ న్యూస్ ఏమిటో తెలుసుకోవాలని లక్ష్మి కొంచెం ఆశ్చర్యపోతుంది. రాహుల్ ఇంత ఉత్సాహంగా రహస్యంగా చెప్పే విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆమెలో ఆత్రుత పెరుగుతుంది. సరే రాహుల్, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి ఆమె క్రిందకు వెళ్తుంది. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాహుల్ వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు. ఆమె మేడ మీద నుండి క్రిందకు రావటాన్ని గమనించిన అతడు, లక్ష్మి, రావాలి తొందరగా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని గాబరా పెడతాడతడు. మీరేం కంగారు పడకండి, ఎలాగూ మీరు ఈరోజు గంట లేటుగా వస్తానని చెప్పి ఆఫీస్కి కాల్ చేసి పర్మిషన్ తీసుకోండి అంటుందామె. ఏంటి లక్ష్మి, జోక్ చేస్తున్నావా? నేను తొందరగా వెళ్ళాలి అంటుంటే నువ్వు లేట్ అవుతుందంటావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు వెంకటేశ్వర్లు. ఏం లేదండి, ఈరోజు మీ సుపుత్రుడు మనతో ఏదో గుడ్ న్యూస్ చెబుతాడట అని ఇడ్లీ అతడి ప్లేట్లోకి వడ్డిస్తూ చెబుతుందామె. వాడితో పెట్టుకుంటే ఒక గంట కాదు, ఈరోజు మొత్తం నేను ఆఫీస్కి సెలవు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా నిద్ర లేచే ఉండడు. ఏమన్నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు అంటూ విసుగుకుంటాడతడు. లేదండి, వాడు ఎప్పుడో నిద్ర లేచాడు, ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి వెళ్ళాడు కూడా అంటూ కొడుక్కి సపోర్ట్గా మాట్లాడుతుంది లక్ష్మి. సరే, వాడు ఏం చెప్తాడో చూద్దాం. కాస్త ఆ చట్నీ వడ్డించు అంటాడు వెంకటేశ్వర్లు. ఇంతలో రాహుల్ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. అతను రాగానే రాహుల్ తల్లి లక్ష్మి మరియు తండ్రి వెంకటేశ్వర్లు ఆతృతగా అతని వైపు చూస్తారు. రాహుల్ కూడా తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ఒక ప్లేట్ తీసుకుని లక్ష్మి గారు వడ్డించకుండానే తనంతట తానే ఇడ్లీని సర్వ్ చేసుకుంటాడు. కొడుకు చెప్పే న్యూస్ కోసం కనుగుడ్లు అప్పగించి చూస్తూ ఉంటారు రాహుల్ తల్లిదండ్రులు. రాహుల్ ఇడ్లీని తుంపి చట్నీలో ముంచుకుని నోటిలో పెట్టుకుని కొంచెంగా నములుతూ, అమ్మా, నాన్న, నేను చెప్పబోయే హ్యాపీ న్యూస్ ఏమిటంటే ఫైనల్లీ నా పెళ్ళికి లైన్ క్లియర్ అయ్యింది అంటాడు. లక్ష్మి ఆశ్చర్యంగా, ఏంట్రా, ఏం జరిగింది, సరిగ్గా చెప్పు అంటుందామె. అవును రాహుల్, అంతా బాగానే ఉందా అంటాడు వెంకటేశ్వర్లు. అంతా చాలా బాగుంది నాన్న.
మీకు గుర్తుంది కదా, మీరు వసుని నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు వసు వాళ్ళ అన్నయ్య ఆదిత్యకు పెళ్లి జరగాలని కండిషన్ పెట్టారు అంటాడు. లక్ష్మి మరియు వెంకటేశ్వర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అవును రాహుల్, గుర్తుంది. మరిప్పుడేమైంది అంటుంది లక్ష్మి. ఆ అదే అమ్మా చెబుతున్నాను. ఇప్పుడు ఆదిత్య పెళ్ళి అయిపోయిందమ్మా. నిన్ననే వసు వాళ్ళింటికి తన భార్యను కూడా తీసుకువచ్చాడు. వసు వాళ్ళ నాన్నమ్మ నాకు కాల్ చేసి చెప్పారు అంటాడు. లక్ష్మి మరియు వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ఊహించని పరిణామం ఇది. నిజంగానా రాహుల్? ఆదిత్య పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు జరిగింది? ఎవరిని చేసుకున్నాడు? మాకు ఎందుకు చెప్పలేదు అని రాహుల్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు వెంకటేశ్వర్లు. అవును నాన్న, మీరు విన్నది నిజమే. ఆదిత్య పెళ్ళి చేసుకున్నాడు. ఛాయ అనే అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి వాళ్ళింట్లో వీళ్ల బంధాన్ని ఒప్పుకోకపోవటంతో వాళ్ళ నాన్నమ్మ గారి కోరికను వెంటనే తీర్చాలనే తొందరలో అలా జరిగిందేమో. కానీ మొత్తానికి మీ కండిషన్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది కదా. ఇక నా పెళ్ళికి మీకెలాంటి అభ్యంతరం లేదు కదూ అని సూటిగా తన తల్లిదండ్రులను అడుగుతాడు రాహుల్. తర్వాత రాహుల్ ఆశగా తన తల్లిదండ్రుల వైపు చూస్తాడు. వారి ఇరువురి సమాధానం కోసం అతను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. లక్ష్మి మరియు వెంకటేశ్వర్లు ఒకరినొకరు చూసుకుంటారు. ఆదిత్య అంత హడావుడిగా పెళ్లి చేసుకోవటం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించినా రాహుల్ సంతోషం ముందు అది చిన్నపోతుంది. లేదు రాహుల్, మాకెలాంటి అభ్యంతరం లేదు. మేము పెట్టిన కండిషన్ ప్రకారం ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీ పెళ్లి చెయ్యటానికి మాకు పూర్తి అంగీకారం ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే అదే మాకు కావాలి అంటుంది లక్ష్మి. అవును రాహుల్, నీ సంతోషమే మాకు ముఖ్యం. ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక నీ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవు. నువ్వు వసుని పెళ్లి చేసుకోవటానికి మాకు పూర్తి అంగీకారం ఉంది. ఎప్పుడు ముహూర్తం పెట్టించుకుంటే అప్పుడు పెళ్లి చేసేద్దాం అంటాడు రాహుల్ తండ్రి. రాహుల్ తన తల్లిదండ్రుల మాటలు విని ఎంతో సంతోషిస్తాడు. అతని ముఖంలో ఒక వెలుగు నిండిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. మీరు నా సంతోషాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడే వసుకి ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెబుతాను. మనం త్వరలోనే పెళ్లి పనులు మొదలు పెడదామని అంటాడు రాహుల్. సరే రాహుల్, తొందరపడకు. ఒకసారి వసు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలిసి ముహూర్తం గురించి మాట్లాడుకోవాలి. మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పు అంటుంది లక్ష్మి. అవును రాహుల్, అంతా మంచిగా మాట్లాడుకుని ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి జరిపిస్తాం. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటాడు వెంకటేశ్వర్లు. రాహుల్ తన తల్లిదండ్రులను ప్రేమగా చూసి నవ్వుతాడు. ఎట్టకేలకు తన ప్రేమకు వారి అంగీకారం లభించినందుకు అతను ఎంతో ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు వసుతో తన పెళ్లి జరగటం ఖాయమని అతడు నమ్ముతాడు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.